శ్రీరాముడు ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేవి ఆయన చేసిన గొప్ప యుద్ధాలు, అద్భుతమైన సాహసాలు. కాని ఒక్క నిమిషం, ఈరోజు మనం ఆ కథలన్నింటికీ వెనక్కి వెళ్దాం. ఆ మహాపురుషుడి వ్యక్తిత్వాన్ని మలిచిన ఆయన బాల్యపు రోజుల్లోకి, ఆ ప్రశాంతమైన ఆరంభంలోకి ప్రయాణిద్దాం. అసలు ఒక హీరో పునాది ఎలా పడుతుంది? ఆ ప్రయాణం ఎప్పుడూ యుద్ధభూమిలోనే మొదలవ్వాలని లేదు కదా. కొన్నిసార్లు దాని మూలాలు ఒక రాజభవనంలో, ఒక రాకుమారుడి ప్రశాంతమైన బాల్యంలోనే దాగి ఉంటాయి. మరి ఆ పునాదులు ఎంత బలంగా నిర్మించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది దశరథ మహారాజు పాలనలో ఉన్న అయోధ్యలో. ఆ రాజ్యం చాలా గొప్పది, సంపన్నమైనది, ధర్మబద్ధమైనది. అంతా అద్భుతంగా ఉంది. కాని ఒకే ఒక్క పెద్ద లోటు, ఒక తీరని దుఃఖం ఆ రాజ్యాన్ని పట్టి పీడిస్తోంది. అదేమిటంటే వారసుడు లేకపోవడం. ఆ అయోధ్య నగరాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఎంత అద్భుతంగా, ప్రశాంతంగా ఉందో. ముఖ్యంగా రాజభవనం అంత క్రమపద్ధతిలో, నిశ్శబ్దంగా ఉంది. కాని ఆ నిశ్శబ్దంలోనే ఏదో ఒక వెలితి స్పష్టంగా కనిపిస్తుంది. అవును, పిల్లల నవ్వులు లేని రాజ్యం ఎంత సంపదతో ఉన్నా అసంపూర్ణమే కదా. వారసుడి కోసం దశరథుడి తపన అంతకంతకు పెరిగిపోయింది. అందుకే దైవానుగ్రహం కోసం ఆయన ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఆ యజ్ఞం మొదలయింది. ఇది చాలా శక్తివంతమైనది. 3 దశల్లో జరిగింది. మొదట రాజు వ్రతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత పవిత్రాగ్నిని వెలిగించారు. చివరిగా ఆ యజ్ఞఫలంగా దైవిక ఆశీర్వాదం లభించింది. ఇది కేవలం ఒక పూజ కాదు, రాజు ప్రార్థనకు విశ్వం ఇచ్చిన సమాధానమన్నమాట. ఆ ప్రార్థన ఫలించింది. రాజు కోరిక అద్భుతంగా నెరవేరింది. 4 కుమారులు జన్మించడంతో ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించి అయోధ్య రాజ్యం మొత్తం గొప్ప సంబరాల్లో మునిగిపోయింది. అలా దశరథుడి 3 రాణులకి 4 కుమారులు పుట్టారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. చూడండి, తల్లులు వేరైనా వాళ్లు 4 ఒకే ఆత్మలా పెరిగారు. వారి మధ్య విడదీయరాని బంధమేర్పడింది. ఈ 4 అనే సంఖ్యకి ఒక ప్రత్యేకత ఉంది తెలుసా? ఇది పరిపూర్ణతకు, ఒక సంపూర్ణ సమతౌల్యతకు చిహ్నం. ఈ 4 రాకుమారులు కూడా అంతే. అయోధ్య భవిష్యత్తుకు 4 బలమైన స్తంభాల్లా నిల్చారు. ఇప్పుడు ఈ కథలో చాలా ముఖ్యమైన ఘట్టానికి వచ్చాం. ఆ 4 యువ రాకుమారుల మధ్య ఉన్న ఆ అద్భుతమైన సోదర ప్రేమ గురించి మాట్లాడుకుందాం. వాళ్ల బంధం నిజంగా చాలా ప్రత్యేకమైనది. పుట్టినప్పటినుంచి వాళ్లు ఒక్కటే. వాళ్ల బాల్యమంతా కలిసి ఆడుకోవడం, కలిసి చదువుకోవడంతోనే గడిచిపోయింది. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, ప్రేమ రాజభవనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపించేది. వారి బంధం అంత బలంగా ఉండేది. మరి 4 చాలా అన్యోన్యంగా ఉన్నప్పటికీ రాముడు లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు ఈ 2 జంటల మధ్య బంధం మరింత లోతైనది. ముఖ్యంగా లక్ష్మణుడైతే రాముడికి నీడలాంటివాడు. ఆయనకు పూర్తిగా అంకితమై ఉండేవాడు. నిజంగా అసాధారణమైన బంధం వాళ్లది. సరే, వాళ్లు పెరుగుతున్న కొద్దీ వాళ్ల అధికారిక విద్య కూడా మొదలైంది. రాజగురువు, గొప్ప ఋషి అయిన వశిష్ఠుని దగ్గర వాళ్ల శిక్షణ ప్రారంభమైంది. ఇది కేవలం చదువు మాటమే కాదు, వారి వ్యక్తిత్వాన్ని, వాళ్ల కర్తవ్య దీక్షను తీర్చిదిద్దిన ఒక గొప్ప శిక్షణ. వారి విద్య మొత్తానికి పునాది ఒకే ఒక పదం: ధర్మం. ధర్మమంటే కేవలం కొన్ని నియమాలు కాదు, అది వాళ్ల ప్రతి ఆలోచనను, ప్రతి పనిని నడిపించే ఒక మార్గదర్శి. వాళ్ల జీవితానికి అదే మూలాధారం అన్నమాట. ఇక వాళ్లు నేర్చుకున్న విద్యలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వేదాలు, రాజ్యపాలన కోసం రాజకీయాలు, న్యాయశాస్త్రం, అలాగే యుద్ధ విద్యల కోసం విలువిద్య, యుద్ధతంత్రాలు. ఇలా వాళ్లని కేవలం యోధులుగా కాదు, వివేకవంతులైన, న్యాయబద్ధమైన నాయకులుగా తయారుచేశారు. నైపుణ్యాల కన్నా ముఖ్యంగా వాళ్లకి సద్గుణాలని నేర్పించారు. వినయం, కరుణ, ధైర్యం, ప్రతి జీవి పట్ల గౌరవం, ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ వాళ్లలో నాటుకుపోయాయి. భవిష్యత్తులో వారి జీవితాలను నిర్వచించింది కూడా ఈ గుణాలే. అలా రాకుమారులు యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి అన్ని విద్యల్లో ఆరితేరిపోయారు. వాళ్ల మధ్య బంధం మరింత బలపడింది. వాళ్ల బాల్యం వాళ్ల భవిష్యత్తుకు ఒక బలమైన, చెక్కుచెదరని పునాది వేసింది. ఒక్కసారి వాళ్లని ఊహించుకోండి.
ఆ యువ రాకుమారులు, వాళ్లలో ఒక తెలియని శక్తి, ఒక ప్రశాంతత. వాళ్లే తమ రాజ్యం యొక్క ఆశ, వాళ్లే భవిష్యత్తు. రాబోయే గొప్ప ప్రయోజనం కోసం వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా చూశాక మనకో ప్రశ్న వస్తుంది. ఇంతటి పరిపూర్ణమైన బాల్యం, ఇంతటి గొప్ప పెంపకమున్నప్పుడు అది ఎంత గొప్ప ప్రయోజనాన్ని నెరవేర్చాలి? నిజమే కదా, ఒక పరిపూర్ణమైన ఆరంభం ఎప్పుడూ ఒక అసాధారణమైన భవిష్యత్తుకే దారితీస్తుంది.